ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాలను దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ షేర్ చేస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథంలో రాయబడిన ఈ వాగ్దానం మనకు ఈరోజు చాలా ధైర్యాన్ని, నెమ్మదిని కలిగించేదిగా ఉంది. ప్రళయం వచ్చినను నీవు భయపడవు. ఎందుకు భయపడవు అంటే దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. భక్తుడైన దావీదు తన కీర్తనలో అంటాడు, దేవుడు నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. చాలాసార్లు మన జీవితంలో ఏదో భయంలో మనం పడిపోతూ ఉంటాం. ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ అది గత జీవితానికి గూర్చిన భయం కావచ్చు, ఒకవేళ అది భవిష్యత్తును గూర్చిన భయం కావచ్చు. చాలామందికి ఈ రోజుల్లో భవిష్యత్తును గూర్చిన భయం ఉంది కాబట్టే రకరకాల వ్యక్తుల దగ్గరకు పరిగెత్తి మా భవిష్యత్తు ఏంటో చెప్పండి అంటూ చేతులు, కాళ్ళు, గ్రహాలు చూపిస్తూ వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, మన జీవితాలు ప్రభు చేతికి అప్పగించినప్పుడు ప్రభువు మనల్ని నడిపించేవాడు, బలపరిచేవాడై ఉన్నాడు. గనుక మనము ప్రళయం వచ్చినను ఆధ్యాత్మిక స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి భయపడకుండా ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఇదే వచనంలో అంటున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడని. ఈ మాట చాలా దగ్గరగా ఉంది కదా. చాలామందికి తన నోటికి పదును పెట్టే అలవాటు ఉంటుంది. నాలుకకు పదును పెట్టి పదునైన కత్తులు వంటి మాటలతో గాయపరుస్తుంటారు. అవమానపరచాలని, బాధపరచాలని, నీ భక్తి జీవితాన్ని గురించి, సాక్ష్యాన్ని గురించి పాడు చేయాలని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, సరసోక్తులు పలుకుతూ, నిందలు, అవమానాలు వేయడంలో సమాజంలో చాలామంది అదే పనిలో ఉండడం మనం గమనించవచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ నోటి మాటల నొప్పి నీకు తగలకుండా, నీకు రాకుండా దేవుడు నిన్ను చాటు చేస్తానంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు కూడా ఎవరో ఏదో అంటున్నారని, కుటుంబ సభ్యులు అపవాదులు వేస్తున్నారని, చెడ్డగా మాట్లాడుతున్నారనే బాధతో నీవు కనుకుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి వారి నోటి నుండి, వారి మాటల నుండి దేవుడు నిన్ను చాటు చేసి భద్రం చేస్తానని. ప్రళయం వంటి భయాలు, ప్రళయం వంటి మనుషులు, వారి మాటలు మనపై పడి మనల్ని భయపెట్టేవిగా ఉన్నాయేమో, దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని చాటు చేసి భద్రం చేస్తానని. ప్రళయం వంటి సమస్య నా ముందుంది అనే భయంలో ఉన్నావా? నిన్ను భద్రపరచగల సమర్థుడు నీ దేవుడు. మనుషుల మాటలు, సవాళ్ళు, నిందలు, అపవాదులు నీ భవిష్యత్తును శాసించలేవు, కానీ దేవుని కృప నిన్ను నిలబెట్టేది, ఆయన మహిమ నిన్ను ఉన్నత స్థలాలపైకి నడిపించేదై ఉంది. కనుక ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు, మాకిచ్చిన నేటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఈరోజు మా ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఉద్దేశించి మాటలు దయచేసి ఉన్నామని నమ్ముచున్నాను. ఎలాంటి భయం మా బ్రతుకుల్లో ఉన్నా ఆధ్యాత్మికంగా మమ్మల్ని నీ యందు దృఢపరిచే మాటలు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నోటి మాటల ద్వారా కలుగు నొప్పి మాకు తగలకుండా, ప్రళయం వచ్చిన భయపడిన స్థితి మా జీవితాల్లో దయచేయండి. మా ప్రియులు ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా బలపరచమని, అనేక ప్రాంతాల నుండి ఆడియో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ దినమంతటికి నడిపింపుగా ఈ మాటల నుంచి మనం అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.